ఘనంగా సిపిఐ వందేళ్ల పండుగ గుట్టలో ప్రదర్శన నిర్వహిస్తున్న సిపిఐ కార్యకర్తలు, ప్రదర్శనలో కళాకారుల ఆటపాట. యాదగిరిగుట్ట వార్త చూసుకున్నట్లయితే సిపిఐ వందేళ్ల ఆర్బాస్ దినోత్సవాన్ని గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజానాట్యం మండి కళాకారులు, అనుబంధ సంఘాల నాయకులు పట్టణంలో భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరామ్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పోరాటం చేసిన ఘనత సిపిఐకి దక్కుతుందని వీళ్ళు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచింది గుర్తు చేశారు. నేడు పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని యువత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. బ్రహ్మాండంగా ఏర్పాటు జరిగింది. పేదల పక్షాన, అదేవిధంగా వీరు నిరుపేదలకు సంబంధించినటువంటి ప్రతి ప్రభుత్వం నుంచి ఏ సమస్య కోసం పోరాటం చేయాలన్నా ప్రభుత్వం నుంచి పోరాటం చేయడానికి నిరుపేద పక్షాలపై వారి వైపు ఖచ్చితంగా సిబిఐ ఉంటుందనేటువంటి వాస్తవం అయితే వాస్తవం. వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క 100 ఏళ్ల పండుగను ఘనంగా నిర్వహించుకోవడం ఈరోజు సాక్షి దాంట్లో చూడడం జరిగింది.